దేవా నీ సన్నిధిలోనే ప్రవేశించెదను నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము మహిమా నీకే ఘనత నీకే ప్రతిదినం నా ఆరాధన నీకే మహిమా నీకే ఘనత నీకే నిరంతరం మీ స్తోత్రార్పణ నీకే యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు వట్టి వాడనైన గాని మహిమతో నన్ను నింపావు మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు వట్టి వాడనైన గాని మహిమతో నన్ను నింపావు నీ కౌగిలిలో నన్ను హత్తుకొని అరచేతులలో నన్ను చెక్కుకొని నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేశావు నీ కౌగిలిలో నన్ను హత్తుకొని అరచేతులలో నన్ను చెక్కుకొని నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేశావు ఏమివ్వగలను నేను నీ ప్రేమకై పగిలిన హృదయముతో ఆరాధింతును మహిమా నీకే ఘనత నీకే ప్రతిదినం నా ఆరాధన నీకే మహిమా నీకే ఘనత నీకే నిరంతరం నీ స్తోత్రార్పణ నీకే యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దైవజనులు రెవరెండ్ బి జోసెఫ్ గారు ఆత్మవరములతో బహుబలంగా వాడబడే దైవజనుడు. కాబట్టి రండి, ఇప్పుడు మనం దైవ సందేశాన్ని విందాం. సజీవమైన వాక్యం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ బాగున్నారని, ప్రభు దీవెనలు మీతో ఉన్నాయని మేము ఎంతగానో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా దీవించబడాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా దేవుని వాక్యం ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యం సజీవమైనదై బలము కలదై అది మనలను ఆశీర్వదించేదిగా ఉంటుంది. వాక్యానికి విధేయత చూపించినప్పుడు దేవుడు పరలోక దీవెనలో మన మీద అనుగ్రహిస్తాడు. ఈ దినము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. తృణీకారం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుదామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వాక్యం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నీ జీవితంలో తృణీకరించబడిన అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. అవును, చాలామంది మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. మనకున్న పరిస్థితులను చూసి హేళన చేస్తూ ఉంటారు. మన జీవిత స్థితిలో మనుగడ కొనసాగించలేనప్పుడు చాలామంది మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. ధనము, హంగుబలం ఉన్న వారిని గనపరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనందరికీ చాలా హృదయంలో వేదన కలుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే,
ఈ సందర్భంగా మనం వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం, తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. పొరుగు వారిని తృణీకరించకూడదు. మనం తృణీకరిస్తే దేవుని యొక్క కోపానికి గురవుతాం. తృణీకరించేటువంటి వ్యక్తి బుద్ధి లేనివాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరులను తృణీకరించే వారిగా మనం ఉండకూడదు. అలాగే 14వ కీర్తన 6వ చరణాన్ని మనం చూసినట్టయితే, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించదురు. అవును కదా, ఎవరైతే బాధగా ఉంటారో వాళ్ళు ఏదైనా ఆలోచనలు చెప్పినప్పుడు మనం తీసుకోము, వారి యొక్క మాటల్ని లెక్కబెట్టం. బైబిల్ వాక్యం కనబడుతుంది, వారికి దేవుడు ఆశ్రయమై ఉంటాడంట. యెహోవా వారికి ఆశ్రయమై ఉంటాడు. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుతాను చూడండి. 14వ కీర్తన 6వ చరణం, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చూసారా, దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. మీకు వాళ్ళ యొక్క ఆలోచనలు వ్యర్థంగా కనపడవచ్చు. వారి ఎదుట మీరు మాట్లాడుతున్నప్పుడు లెక్క లేకుండా తృణీకరంగా నువ్వేం చెప్తావులే అని అనొచ్చు. నిన్ను చాలామంది తృణీకరిస్తున్నటువంటి వారు నీ ముందు కనపడవచ్చు. నీ ఆర్థిక స్థితిని బట్టి, నీకున్న గృహాన్ని బట్టి, నీకు లేని వస్తువులను బట్టి నిన్ను చాలామంది తృణీకరిస్తూ ఉండొచ్చు. తృణీకరించబడినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాక్య వాగ్దానం మనకి ఏంటంటే చూడండి, నీ ఎదుటికి వచ్చి వారందరూ కూడా నిన్ను బాధించిన వారు నీ సంతానం వారు అవుతారంట. నీ ఎదుటికి వచ్చి వాళ్ళు సాగిలు పడతారు. అవును, ఆ పరిస్థితులు నీ జీవితంలోకి రావాలంటే తృణీకరించబడిన అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. 22వ కీర్తన 24వ చరణం, ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. ఎవరైతే బాధపడతారో వాళ్ళ బాధని దేవుడు ఎన్నడూ కూడా తృణీకరించడు. వాళ్ళు బాధపడుతున్నారని అందరూ తృణీకరించవచ్చు. ఎవరైతే బాధపడుతున్నారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వాక్యం, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసి ఏర్పరుచుకుంటున్నాడు. అవును, మన జీవితాల్లో తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా గుర్తుపెట్టుకోండి, తృణీకరింపబడిన అనుభవంలో నువ్వు ఉంటే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. బైబిల్ వాక్యం ఏం కనబడుతుందంటే, నీ ఎదుటకు వచ్చి నిన్ను తృణీకరించినటువంటి వారు ఒకనాడు ఖచ్చితంగా నీ ఎదుటకు వచ్చి నీకు సాగిలిపడేటట్టుగా దేవుడు చేస్తాడు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేటట్టు దేవుడు చేసే దేవుడు. తృణీకరించబడ్డావా? కృంగుదలకు గురయ్యావా? వేదనకు గురవుతున్నావా? ఇదిగో ఈ సందర్భంగా జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. నీవు తృణీకరించబడిన సమయంలో నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్నెవరైతే తృణీకరించారో వాళ్ళందరూ నీ దగ్గరికి రావాల్సిందే. దేవుడు అలా చేస్తాడు. కృంగిపోతున్నావా? వేదన పడుతున్నావా? ఈ సందర్భంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు ఆశ్రయముగా ఉండటానికి వారు తృణీకరించవచ్చు. దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా ఆయనే నీకు ఆశ్రయముగా ఉండటానికి వస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! ఈ సందర్భంగా బైబిల్లో ఉన్న కొన్ని సంఘటనలు మీ ముందు పెడతాను. మొట్టమొదటిగా మనం చూస్తే బహుగా తృణీకరింపబడిన వారు ఎవరు అంటే యోసేపు. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, అతని తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. తండ్రి ప్రేమకు నోసుకున్నాడు యోసేపు. తండ్రికి యోసేపు అంటే అమితమైన ప్రేమ. తండ్రి ఆయన్ని ఎక్కువగా ప్రేమించుటను బట్టి అన్నదమ్ములు ఆయన మీద పగబట్టారంట. అవును, చాలాసార్లు దేవుడి దీవెన పొందుతున్నప్పుడు కూడా మనకు విరోధులు చాలామంది ఉంటారు. అంతేకాదు, యోసేపు కలలుగనేవాడు. బైబిల్ వాక్యం కనబడుతుంది, ఆదికాండం 37వ అధ్యాయం 8వ వాక్యం, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టరి. చూసారా, పగ పెరిగింది. ఎవరి మీద? యోసేపు మీద పెరిగింది. కారణం ఏంటి? అతడు కన్న కలలు అలాంటివి. తాను ఏం కాబోతున్నాడు భవిష్యత్తులో, ఆ దర్శనాలు, ఆ కలలు చెప్పినప్పుడు ఎదుటివారికి పిచ్చితనంగా అనిపించినాయి. ఎదుటివారు మా మీద గొప్పవాడు అవుతావా నీవు అని చెప్పి ఆయన్ని బాధ పెట్టి ఉండొచ్చు. బైబిల్ వాక్యం కనబడుతుంది, పగబట్టారు మొదటి సమయంలో తండ్రి ప్రేమను బట్టి. ఇప్పుడు మరింత పగబట్టారు. ఎందుకు? వారు దేవుడిచ్చిన కలలను బట్టి, అలాగే యోసేపు చెప్పే మాటలను బట్టి
మరింత పగబట్టారు. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వాక్యం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఏం పడ్డారండి? అసూయపడ్డారు. అవును, ఈ వాక్యం వింటుండగా నీ మీద కూడా ఇలాంటి అసూయ చాలామందికి కలుగుతుందేమో. కృంగిపోవలసిన అవసరం లేదు. ఆదికాండం 37వ అధ్యాయం 19వ వాక్యం, వారు ఇదిగో కలల కనువాడు వచ్చుచున్నాడు. ఆయన వస్తూ ఉంటే తండ్రి పంపించిన సమాచారం తీసుకొని వారికి ఆహార వస్తువులన్నింటినీ తీసుకొని వస్తుంటే కలల కనువాడు వచ్చుచున్నాడని హేళనగా మాట్లాడుతున్నారు. బైబిల్ వాక్యం కనబడుతుంది. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వాక్యం, 20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. కలల కనువాడు వచ్చుచున్నాడని 20 తులముల వెండికి ఆయన అమ్మేశారు. యోసేపు అమ్మబడ్డాడు. ఒక జంతువుని, పశువుని, బానిసను అమ్మినట్టుగా అన్నదమ్ములే ఆయన అమ్మేశారు. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ఆ యోసేపు రాజు స్థాయిలో సింహాసనం తప్ప ఆ స్థాయిలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా వారి ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు వారు వచ్చి యోసేపు ఎదుట వారు ముఖములు నేల మోపి అతనికి వందనములు చేసేరి. చూసారా ఆయన కన్న కలలు నెరవేర్చబడ్డాయా లేదా? ఆదికాండం 43వ అధ్యాయం 28వ వాక్యం చూస్తే వంగి సాగిలపడిరి. అవును, మనం దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. మనము తృణీకరించబడినప్పుడు దేవుడు మన పక్షంగా వచ్చి నిలబడతాడు. మనము తృణీకరించబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు నిన్ను తృణీకరించే వ్యక్తుల్ని చూస్తాడు. వాళ్ళు వచ్చి నీకు సాగిలపడి వందనములు చేసేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈ నిరీక్షణతో మనము ముందుకి కొనసాగాలి. ఆదికాండం 44వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం వారు అతని ఎదుట నేలను సాగిలపడరి. చూసారా, వాక్యం నెరవేర్చబడిందా? నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. సాగిలపడుతున్నారండి. ఇక్కడ యోసేపు తృణీకరించబడ్డాడు, అమ్మబడ్డాడు. పశువులాగా, సంతలో అమ్మిన బానిసలాగా యోసేపు జీవితంలో అమ్మబడ్డాడు, తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఒకవేళ దేవుని చిత్తానికి లోపడకపోతే యోసేపు తన జీవితంలో ఆ స్థాయికి వెళ్ళేవాడా? లేదు. ఈ దినం నీ జీవితంలో శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, తృణీకరిస్తున్నారా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. గమనించండి, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదములు ఎదుట సాగిలపడేటట్టు దేవుడు మాత్రమే చేయగలడు. ఈ వాక్యము వింటున్న బిడ్డ, కృంగిపోక ధైర్యం వహించు. దేవుని వైపు తిరుగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. కాబట్టి ఈ దినము దేవుడు యోసేపుకి ఇచ్చిన స్థాయి ఏంటో చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వాక్యం, ఫరో నీవు నా ఇంటికి అధికారివై ఉండుమో, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. చూసారా, ఇప్పుడు యోసేపు స్థాయి ఏంటి? ఒక రాజు ఇంటికి ఆయన అధికారిగా మారిపోయాడు. నా ప్రజలందరూ నాకెలాగా విధేయులు అవుతున్నారో అలాగా నీకు కూడా విధేయులై ఉంటారు. యోసేపు స్థాయి పెరిగింది. ఎలాగైతే తనకంటే ముందు పుట్టారో, ఎలాగైతే హేళన చేశారో వారందరూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డారు. వాక్యము యొక్క నెరవేర్పు. వాక్యము సజీవమైనది, వాక్యము రుజువైనది, వాక్యము బలమైనది. వాక్యము నీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. అది ఎన్నడూ నిన్ను వదిలిపెట్టదు. వాక్యము నిన్ను ఖచ్చితంగా దీవిస్తుంది. ఈ సందర్భంగా ఒకవేళ నువ్వు కూడా తృణీకరించబడిన అనుభవంలో ఉంటే భయపడకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రజలు నీ వృత్తిని బట్టి నిన్ను తృణీకరిస్తున్నారేమో, ప్రజలు నీ కులాన్ని బట్టి నిన్ను తృణీకరిస్తున్నారేమో, ప్రజలు నీ జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ ఆర్థిక స్టేటస్ లో ఉంది కాబట్టి నిన్ను తృణీకరిస్తున్నారేమో. ఇదిగో ఈ సందర్భంగా యోసేపు యొక్క జీవితంలో జరిగిన ప్రతి ఘట్టం చూడండి, మనందరికీ ఒక మాదిరి. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళందరూ వచ్చి నీ ఎదుట సాగిలపడేటట్టు చేయగలిగిన వాడు దేవుడైన యెహోవా. నీకు ఆశ్రయంగా మారతాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి జీవితం మనకు తెలుసు. బహుగా తృణీకరించబడ్డాడు,
ఎవరైనా ఆయన ఎవరో కాదు, రెండో వ్యక్తి దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 42వ వాక్యం. గొలియాతు చుట్టూ పారజూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతనిని తృణీకరించాను. చిన్న పిల్లోడు నా మీదకి యుద్ధానికి వస్తాడా? గొలియాతు దావీదును చూసి తృణీకరిస్తున్నాడు. ఎర్రటివాడు రూపసి అయి ఉన్నాడు, అయినా నా మీద యుద్ధం చేయడానికి పిల్లాడికి ఏం సాధ్యం? వీడెంత, వీడి బిసాద్ ఎంత? తృణీకరిస్తున్నాడు గొలియాతు. అయ్యా లోయలో జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించినట్టయితే ఇక్కడ కనబడతా ఉంది. ఆయన ఎంతగా తృణీకరించాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 44వ వాక్యం. నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, నువ్వెంతరా? నా దగ్గరకు రా, నీ మాంసమును ఆకాశ పక్షులకు ఎత్తా, భూమృగాలకు వేసేస్తా, నువ్వెంతటి వాడవు? చులకనగా తృణీకారంగా గొలియాతు యొక్క అహంకారం మనకిక్కడ కనబడుతూ ఉంది. ఇలాంటి మాటలు పలుకుతున్నాడు తృణీకరిస్తూ గొలియాతు. అవును, మన జీవితాలు చాలామంది గొలియాతులు లాంటి పరిస్థితులు, గొలియాతులు లాంటి వ్యక్తులు చాలామంది మన ముందు తారసపడతా ఉంటారు. వాళ్ళ ప్రగల్భాలకు ఏ మాత్రము కూడా తగ్గరు. మన ఎదుట మాట్లాడుతున్నప్పుడు బలహీనులుగా మనం కనపడవచ్చు వాళ్ళ ఎదుట. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే తృణీకరించబడ్డారో వాళ్ళు గమనించండి, వారికి యెహోవా ఆశ్రయముగా ఉన్నాడు. నువ్వు తృణీకరించబడితే దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. నువ్వు తృణీకరించబడితే దేవుడు నిన్ను ఎత్తిపడతాడు. యోసేపు జీవితంలో చూడండి, ఫరో ఇంటికి అధికారిగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆ ఫరో యొక్క మనుషులందరూ ఆయనకి లోబడి ఉండారు. కారణం ఏంటంటే యోసేపు పక్షంగా దేవుడు వచ్చాడు. యోసేపుకి దేవుడు ఆశ్రయంగా మారాడు. ఇదిగో ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆశ్రయంగా మారడా? నిన్ను కాపాడడా? నిన్ను పైకి లేవనెత్తడా? నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తృణీకరించబడ్డావో అదే స్థలములో నిన్ను పైకి లేవనెత్తి యోసేపులాగా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకో. అలాగనే దావీదు జీవితంలో ఇదే జరుగుతుంది. దావీదుని హేళన చేస్తున్నాడు అతను. ఇంకా మీరు చూడండి, ఆ హేళన చేస్తున్నప్పుడు దావీదు అన్న 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వాక్యం. జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు? దావీదు పలికిన మాట, వీడు ఎంతటి వాడు? నా దేవుడు జీవము కలిగిన దేవుడు, వీడొక ఫిలిష్తీయుడు. నా దేవుణ్ణి దూషిస్తాడా? నా దేవుణ్ణి నిందిస్తాడా? నా దేవుని తిరస్కరించి మాట్లాడతాడా? చూసారా, ఒక బాలుడైన వ్యక్తి మాట్లాడిన మాట. రెండో మాట వాక్యంలో చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36వ వాక్యం. ఈ ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. అవునయ్యా రాజా, నేను యుద్ధమునకు వెళ్ళినప్పుడు, నేను గొర్రెలను కాస్తున్నప్పుడు నా గొర్రెల మీదకి సింహం వచ్చింది ఒకసారి, ఎలుగుబంటి వచ్చింది ఒకసారి, వాటిని చీల్చి చంపేశాను. వాటిలో ఒకదానిలాగా ఇతడు కూడా అవుతాడో. ఎంత విశ్వాస పలుకు పలికాడు చూడండి దావీదు. మూడో మాట ఆయన పలికాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వాక్యం. నన్ను విడిపించును. దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ శ్రమ నుంచి విడిపిస్తాడు. అవును, నీ జీవితంలో కూడా పరిస్థితులు తాండవిస్తున్నాయా? నీ జీవితంలో పరిస్థితులు నీ మీదకి పెచ్చురిల్లిపోతున్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా పలకాల్సిన ఈ పలుకు ఇదే. నా దేవుడు అన్ని పరిస్థితుల నుంచి నన్ను విడిపిస్తాడు. నా దేవుడు నన్ను ఆర్థికంగా విడిపిస్తాడు, ఆర్థికంగా పైకి లేపుతాడు. నా దేవుడు నా శత్రువుల కంటే పైకి లేపుతాడు. ఈ పలుకులు పలకాలి. దావీదు అదే పలికాడు. తృణీకరించే వ్యక్తి ఎదుట పలికిన పలుకిది. ఆయన పలికిన 4వ మాట సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. అవును కదా, యుద్ధం ఎవరి పేరట వచ్చాడు? జీవము కలిగిన దేవుని పేరట వచ్చాడు. ఆ దేవుడు ఏదైనా చేయగలడు, ఆ దేవుడు ఏదైనా చేస్తాడు. నేను జీవము కలిగిన దేవుని పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అవును, మన యుద్ధాలన్నీ మనం ఏం చేసినా
దేవుని నామంలోనే ప్రతి అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు మన పక్షంగా నిలబడి మన పక్షంగా అద్భుతాలు చేసేటువంటి వాడు. ఇంకొక మాట ఆయన అన్నాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వాక్యం, యుద్ధము యెహోవాదే. ఏమంటున్నాడండి? యుద్ధము యెహోవాదే. నేను చేసే యుద్ధం నేను కాదు చేసేది, నా పక్షంగా దేవుడే యుద్ధాన్ని చేస్తాడు. అవును, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే నువ్వు పలకాల్సిన 5 పలుకులు నీ జీవితంలో జయాన్ని నిర్దేశిస్తుంది, నీ జయాన్ని నీకు అనుగ్రహిస్తాయి. దేవుని మీద పలికే పలుకులు విశ్వాస పలుకులు. దావీదు పలికినట్టు నువ్వు పలికినట్టయితే నువ్వెక్కడైతే తృణీకరించబడ్డావో అక్కడే నీ జీవితంలో దేవుడు మహా గొప్ప అద్భుతాలని నీ జీవితంలో చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 51వ వాక్యం, వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో అతని తల నరికెను. ఏం చేశాడంట? బలహీనుడైన ఒక వ్యక్తి, యవనస్తుడైన ఒక వ్యక్తి, శూరుడు కాని ఒక వ్యక్తి, యుద్ధ నైపుణ్యత లేని ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే బలశూరుడైనటువంటి గొలియాతు ఒక్క రాయితో వరిసెలలో పెట్టి తిప్పి దావీదు కొట్టగా అతడు కూలిపోయాడు. అతని మీదకి పరిగెత్తుకుంటూ పోయి బోర్ల పడి ఉన్న అతని మీద అతడు నిలిచాడని వాక్యం కనబడుతుంది. అవును, నీ పరిస్థితుల మీద నువ్వు నిలబడతావు, నువ్వు జయిస్తావు. ఈ విశ్వాస పలుకులు పలికినప్పుడు, ఆ విధంగా దేవుని మీద మనం పెట్టినప్పుడు, ఈ సందర్భంగా మరొకరి గురించి మనం చూడగలుగుతాం. వారెవరంటే ప్రియులారా గమనించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వాక్యం, అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబొండు ఉండుట ఏమి. చూసారా, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చి తృణీకరించబడతాడు. ఈ వాక్యాలన్నీ కూడా ప్రవచనార్థమైనవి. యెషయా 53:3లో కనబడుతుంది, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను. అవును, మనుషుల ద్వారా విసర్జించబడ్డాడు యేసునాథుడు, తృణీకరించబడ్డాడు. ఎంత భయంకరంగా తృణీకరించబడ్డాడు! ఒక ప్రక్కన బందిపోటు దొంగను నుంచోబెట్టి, ఒక ప్రక్కన నీతిమంతుడైన క్రీస్తుని నుంచోబెడితే లోకం ఎవరిని కోరుకోవాలి? యేసును కోరుకోవాలి. కోరుకుందా? కోరుకోలేదు. బందిపోటు దొంగని కోరుకుంది, హత్య నిమిత్తం పట్టబడిన వ్యక్తిని కోరుకుంది. నీతిమంతుడు, ఏ దోషము లేనివాడు, ఏ పాపము లేని మన కొరకు ఈ లోకంలోకి వచ్చి శ్రమపడడానికి వచ్చిన క్రీస్తుని లోకము తృణీకరించింది. అవును, నీ జీవితంలో కూడా ఈ తృణీకారం పొంది ఉండొచ్చు. బైబిల్ వాక్యం కనబడుతుంది, యేసు ప్రభు వారి చివర అంతిమ గడియలో లూకా శుభవార్త 23వ అధ్యాయం 11వ వాక్యం, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించడు. హేరోదు కూడా ఆయన్ని అపహసించాడంట. సైనికులతో కలిసి తృణీకరించాడు యేసుని. ఎవరండి యేసు? లోకరక్షకుడు. నడుచుకుంటూ వస్తుంటే బాప్తిస్మిచ్చు యోహాను చెప్పాడు, ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు తృణీకారం అందుతుంది. ఆ గొర్రెపిల్లని ఈడుస్తున్నారు, ముఖం మీద ఉమ్ము పూశారు, ఆ గొర్రెపిల్లని హేళన చేశారు. ఇప్పుడు హేరోదు కూడా తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసిస్తున్నాడు. అంతే ప్రియులారా, యేసయ్య జీవితంలో కూడా తృణీకరించబడ్డాడు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 42వ వాక్యం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన. అవును, ఎవరైతే యేసునాథుడిని తృణీకరించారో వాళ్ళందరూ ఆ రాయిని తీసేసి పక్కన పెట్టారు. అది మూలకు, అది పైన తలరాయిగా మారిపోయింది. అవును, ఎందుకు ఆ రాయి అంత స్థితి పొందిందంటే ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు. ఆయన ఎవ్వరు ఎన్నిక చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పొందినంత తిరస్కారం, తృణీకారం ఎవరి లోకంలో పొందలేదు. నీవు నేను పొందలేదు. ఆయన మరణమగునంతగా పొందాడు. ఆయన పొందిన ఆ బాధలను బట్టి బైబిల్ వాక్యం కనబడుతుంది, పరలోకమందున్న భూమి క్రింద ఉన్న అన్ని నామముల కంటే పై నామముగా క్రీస్తు నామము హెచ్చింపబడింది. కారణం ఏంటంటే ఆయన తృణీకరించబడ్డాడు. ఇప్పుడు తృణీకరించబడిన
ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు మనందరం తండ్రి దగ్గరికి పోవాలంటే ఆయన ఒక్కడే మార్గం. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తృణీకరింపబడిన క్రీస్తు తలకు మూలరాయిగా మారాడు. తండ్రి యొద్దకు ఆయన ద్వారా తప్ప ఎవ్వడు వెళ్ళలేడు. ఆ రాజ్యానికి మనందరము కూడా వెళ్ళాలి అంటే ఈ దినము మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరము కూడా యేసు ద్వారా తప్ప ఎవ్వడు కూడా వెళ్ళలేడు. ఈ దినం తృణీకరించబడుతున్నావా? వేదన పడుతున్నావా? మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా 60:14 నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. అవును, ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగబోతుంది. నా యేసు నాథుడు ఆయన రెండవ రాకడలో వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆయన ఎదుట సాగిలపడాలి. ఆ నామము ఉన్నతమైన నామం, ఆ నామము ఘనమైన నామం, ఆ నామములోనే రక్షణ కలదు. ఆ నామమును నోటితో ఒప్పుకుంటేనే, ప్రభువు అని ఒప్పుకుంటేనే ఆయన్ని నువ్వు రక్షింపబడతావు. ఇంత గొప్ప స్థాయి తృణీకరింపబడిన క్రీస్తుకి ఇచ్చాడు. అందరూ ఆయన ఎదుట సాగిలపడబోతున్నారు. దావీదు ఎదుట సాగిలపడ్డారు, తృణీకరించిన గొలియాతు. యోసేపు ఎదుట తృణీకరించిన అన్నలు అందరూ సాగిలపడ్డారు. నా యేసయ్యని తృణీకరించిన వారందరూ కూడా ప్రియులారా ఆయన ఎదుట మోకరించే సమయం వచ్చింది. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగవలెను. ఇది కాబట్టి దినం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉండాలని కోరుతూ, తృణీకరించబడితే ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దీవెనల ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎవరైతే తృణీకరింపబడ్డారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరినీ పైకి లేవనెత్తండి, దీవించండి, ఉన్నతమైన స్థితిని ఇవ్వండి. నీ ఆశీర్వాదము నొందుదురుగాక. ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించమని, నీ దీవెనలతో నిలబెట్టుకోమని, మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ కుటుంబాలను మీరు దీవించమని, ఉన్నతంగా లేవనెత్తమని, వారి పిల్లలను దీవించమని, వారి వ్యాపారాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 9154534455. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.